ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆహారం ఇచ్చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాన్న. ఇవ్వను. ఇవ్వు నాన్న. చెప్పమ్మా, ఎవరు నువ్వు? ఈ కేసు విషయంలో నువ్వేం సాక్ష్యం చెప్పదలుచుకున్నావు? నా పేరు రోజా. నేను అచ్యుతాపురం రాజసంస్థానం వారసు ఆ సంస్థానానికి ఏకైక వారసురాల్ని. రాజావారి రాణివారి మనవరాల్ని. ఆ సంస్థానపు యువరాణిని. యువరానర్, ఇది యువరాణి ఏంటి? ఇది యువరాణి ఏంటి యువరానర్? ఇది నా బిడ్డ, నా కడుపున చెడబుట్టిన బిడ్డ. ఇది దుర్మార్గురాలు. దీన్ని చంపేస్తానే నిన్ను. చంపేస్తానే వాళ్ళ నిన్ను. బతకనే ఎంతకు తెగించావే నువ్వు? నా కడుపున చెడబుట్టావు కదే. బతకనే అక్క నాన్న కంట పడకుండా నాన్నతో మాట్లాడడం మంచిది. అక్క నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నానా నానా సార్, మా నాన్నతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. కోర్టు టైం అవుతుందమ్మా. సార్ 2 నిమిషాలు సార్, మా నాన్నతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ప్లీజ్ సార్. సరే, త్వరగా మాట్లాడు. థ్యాంక్ యూ సార్. నాన్న. ఏంటమ్మా, ఏ విషయం మాట్లాడాలి? ప్రేమ్బాబేడి వచ్చేస్తున్నారు నాన్న. నువ్వు నా మాట వింటావు కదా? అందులో అనుమానం ఏముందమ్మా? ఆ నమ్మకంతోనే చెప్తున్నాను నాన్న. ఇప్పుడు కోర్టుకి నీకోసం ఒకళ్ళు సాక్ష్యం చెప్పడానికి వస్తారు. వాళ్ళని చూసి నువ్వు కోపడ్డం కానీ, తిట్టడం, అరవడం కానీ ఏమీ చేయకూడదు. నన్ను కాపాడడానికి సాక్ష్యం చెప్తుంటే నేనెందుకు తిడతానమ్మా? అంటే వాళ్ళు నీ కంటికి కనిపించగానే నువ్వు కోపం ఆపుకోలేవు. అందుకే నేను ఇప్పుడే చెప్తున్నాను. అంతగానం కోపడ్డానికి ఎవరమ్మా వాళ్ళు? అది అక్క. రోజానా? రోజా కోర్టుకొస్తుందా? రాజవంశానికి చెందిన మణిహారం గురించి ఆశపడిన దాన్ని ఎలా ఎలా క్షమించాలి? అయ్యగారి అమ్మగారి నమ్మకాన్ని చంపేసి ఆ హారాన్ని నాకివ్వు అన్నదాన్ని నేను వదిలేయాలా? అది నా కంటికి కనిపిస్తే మాత్రం నేను దాన్ని క్షమించనమ్మా. క్షమించను. నేను ఇందుకే చెప్తున్నాను, నీకిప్పుడే చెప్తున్నాను. ఈ ఒక్కసారికి నా మాట విన్నా ప్లీజ్. అది నన్ను కాపాడకపోయినా పర్వాలేదమ్మా. నాన్న ప్లీజ్ నాన్న.